మరి ఏం చేయాలి? ఎక్కడి నుంచి పట్టురావాలి? నోట్లో ముద్రించేస్తే ఏమి రావు కదా. కాబట్టి ఆయిల్కి సంబంధించిన క్రైసిస్ అమెరికా ఇరాన్ ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్ల. ఎందుకంటే అంతర్జాతీయంగా వీళ్ళిద్దరి విధానాల్లో ఇప్పుడు కనుక మనం పట్టుబట్టకపోతే ఇంకా సాధ్యం కాదనేది అమెరికా ప్లానింగ్. అంటే దాన్ని అణ్వస్త్రాల నుంచి యువతలకు తీసుకురాకపోతే అని. ఇప్పుడు కనుక మనం అణ్వస్త్రాల విషయంలో ఒప్పుకుంటే ఇక మళ్ళీ మనకి ఛాన్స్ రాదు జీవితంలో అన్నటువంటిది ఇరాన్ ఫీలింగ్. ఈ ఇద్దరు ఫీలింగ్స్ సాగుతున్నంత వరకు యుద్ధం నడుస్తూనే ఉంటది. ఈ రోజు తగ్గింది, ఈ రోజు ఆగింది అనుకుంటే మళ్ళీ రెండో రోజు ఉంటుంది. అంటే ఒక రకంగా ఇరాన్ తో చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యి ఫైనల్ గా ఇంకా మనమే జాగ్రత్త పడాలని డెసిషన్ కి భారత్ వచ్చేసిందా? అట్లేం లేదు. ఇరాన్ తో ఎవడు చేసినా ఒకటే. అక్కడ ముందు అసలు అట్టించి రావాలి కదా. ఇప్పుడు ఇరాన్ ఏమో హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే దాంట్లో మనం మాట్లాడుకుని తెస్తాం. ఇంకో పక్కన అమెరికా దిగ్బంధించింది కదా. అదే హార్ముజ్ జలసంధిని ఇద్దరు దిగ్బంధించారు. ఇద్దరులో ఈడు కాకపోతే ఆడు, ఆడు కాకపోతే ఈడు కొడతాడు. అది పెంట అక్కడ. రెండు కుక్కలు కాపలా కాస్తున్నాయి అక్కడ. ఈ రెండు కుక్కల్ని దాటుకుని రావాలంటే కర్ర బుచ్చుకుని అదలాయిస్తే ఎంతసేపు పని చేస్తాం? అది పిచ్చి కుక్కలయ్యి. పిచ్చి కుక్కలతో మనం పోరాడేటప్పుడు తప్పదు, చుట్టూ తిరిగి రావాల్సిందే. పక్క సందులో నుంచి వస్తాం. కుక్కలు ఒక వీధి కుక్కలు కరుస్తాయి అనేది ఓ రోడ్డు గురించి చూసినప్పుడు ఏం చూస్తాం? పక్క సందులో నుంచి వెళ్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచం. ఈ సంక్షోభంలో ఎన్నాళ్ళు ఇలా అంటే కానీ